హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. రేవ్ పార్టీ గత 2 రోజులుగా కూడా చాలా హల్చల్ చేస్తున్న విషయం అనమాట. అయితే ఇందులోని చాలామంది పేర్లు అయితే ఇప్పటికే బయటికి రావడం జరిగింది. ఇందులోని మనకి గట్టిగా వినిపిస్తున్న పేరు ఇంకొకటి ఏదైనా ఉందా అని అంటే అది యాంకర్ శ్యామల. యాంకర్ శ్యామల గారు కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అని అయితే మనకు వినిపిస్తూ ఉంది. అయితే రీసెంట్గా ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆమె బెంగళూరుకి 2015 లేదా 2014లో వెళ్ళడం అయితే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అసలు బెంగళూరే వెళ్ళలేదు, నాకు ఎటువంటి రేవ్ పార్టీస్తో కూడా సంబంధం లేదు అని చెప్పి అయితే ఆమె ఒక వీడియో వైరల్ చేయడం జరిగింది. రీసెంట్గా ఏమంటారు, ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా మనం చూసుకుంటే, ఆమె మాట్లాడే విధానం కానీ మనం చూసుకుంటే, శ్యామల గారు మనందరికీ తెలిసింది గత మే 13 వరకు కూడా ఈ ఎలక్షన్ టైంలోని వంగ గీత గారికి సపోర్ట్గా, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఆమె క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఆమె ప్రచారం చేసుకోవడం కానీ ఇట్లా చేస్తున్న తరుణంలో ఏంటంటే కొన్ని ఛానల్స్కి ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఆమె చాలా ట్రోలింగ్స్ అయితే కూడా చూసిందనమాట. అంటే ఆమె మీద చాలా ట్రోలింగ్స్ మనం చూసాం. నిజంగానే ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీనా లేకపోతే డబ్బుకి అమ్ముడిపోయిందా, వాళ్ళు ఇచ్చే పేటీఎంకి ఈమె ఇట్లా మాట్లాడుతుందా అని చెప్పి రకరకాల మాటలు అనేవి ఆవిడ మీద మనం విన్నాము. ఇదే కాకుండా రీసెంట్గా అంటే అది అయిన తర్వాతనే ఆమె పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫ్యాన్, ఆమె పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి కూడా ఒక వీడియో మనకైతే వైరల్ అవ్వడం కూడా జరిగిందనమాట. అంటే ఆవిడ అది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాతనా లేకపోతే రాకముందునా అన్నది ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. ఏదైనప్పటికీ ఈ 2 వీడియోలు చూసిన తర్వాత యాంకర్ శ్యామల గారు ఈ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, ఆమెనే కాకుండా ఆమె భర్త కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అని చెప్పడం మనం చూసాము. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇలాగ వెంటనే ప్లేట్ మార్చేశారు, వాళ్ళు ఇచ్చే డబ్బులకి అమ్ముడిపోయారని అయితే మరి కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఇటువంటి పొలిటికల్ టైంలోనే ఏంటంటే ఇటువంటి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఏంటంటే ఆవిడ బాగా వైరల్ అవ్వడం జరిగింది. యాంకర్ శ్యామల అని అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియని జరిగింది అనమాట. అంటే ఆవిడ యాంకర్గా తెలిసింది కొంత, అయితే ఈ పొలిటికల్లోకి వచ్చిన తర్వాత, ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు తెలిసిందనమాట యాంకర్ శ్యామల అంటే ఎవరు అని చెప్పి. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఇందులో మనకి ఏంటంటే చాలామంది హీరోయిన్స్ ఉన్నారని లేకపోతే హీరోస్ ఉన్నారని కూడా చాలా మనకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా యాంకర్ శ్యామల కూడా ఉన్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమె ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి అయితే కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఆమె బయటకు వచ్చి కూడా మాట్లాడారు. అయితే ఎవరైతే ఏ మీడియా అయితే ప్రచారం చేస్తూ ఉందో ఆ యొక్క మీడియా పైన ఈ అంటే ఈ పొలిటికల్ని ఇంక్లూడ్ చేసి ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ ఎల్లో మీడియా అంటే ఇటు టీడీపీ కావచ్చు, ఈ కూటమి కావచ్చు ఏదైతే ఉందో ఆమె పైన దుష్ప్రచారం చేస్తున్నారని కానీ, లేకపోతే ఆమె పరువు తీస్తున్నారు, లేకపోతే ఆమె ఎదగడం చూడలేకపోతున్నారు, నేను ఎదుగుతున్నాను కాబట్టి నన్ను ఎలాగైనా సరే తొక్కేయాలి అని చెప్పి ఇట్లాంటి వీడియోస్ అన్నీ బయట పెడుతున్నారు. ఒకవేళ ఇవి నిజమని చెప్తే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఫ్యామిలీలో అంటే బయట కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ ఎలా తలెత్తుకొని తిరగాలి అని చెప్పి అయితే యాంకర్ శ్యామల గారు మనకు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమెని ఎవరు తొక్కేస్తారు, ఎవరు నిలబెడతారు అన్నది పక్కన పెడితే ఈ వ్యాఖ్యలు విన్న చాలామంది ఏంటంటే అసలు యాంకర్ శ్యామల అనే ఆవిడ ఎవరో కూడా మాకు తెలీదు, ఈ పొలిటికల్ టైంలోనే అంటే ఈ క్యాంపెయిన్స్లోని కావచ్చు లేకపోతే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోని ఈ ఏమంటారు ఈ కథలు చెప్పడం కూడా మనం చూసామన్నమాట. ఈ ఏమంటారు అటు సైడ్ కూటమికి సంబంధించి కథ ఏదైతే చెప్పిందో దానివల్ల ఈమె బాగా నెగిటివ్గా ట్రోల్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి శ్యామల గారు తెలుసు. అయితే ఈమెను తొక్కేయడానికి స్పెసిఫిక్గా మనం ఏమైనా గ్రాఫ్లు వేయాలా, లేకపోతే స్పెసిఫిక్గా మనం ఏమైనా టార్గెట్ చేయాలా ఆమెను తొక్కేయడానికి, లేకపోతే ఆమె ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటుందా అని చెప్పి అయితే మరికొంతమంది మాట్లాడుతున్నారనమాట. ఏది ఏమైనప్పటికీ నిన్న ఆమెకి సపోర్టివ్గా వంగ గీత గారు కూడా కాల్లోకి వచ్చి అసలు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అయితే వంగ గీత గారి తరపు నుంచి కూడా ఆమె కూడా శ్యామల గారికి మద్దతుగా మాట్లాడడం జరిగింది. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు కూడా, అలాగే వైసీపీ నాయకులు అనుకోవచ్చు లేదంటే వైసీపీ కార్యకర్తలు లేకపోతే వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇవాళ యాంకర్ శ్యామల గారికి ఎలాగైనా సరే న్యాయం జరగాలి అని చెప్పైతే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మనమైతే చూసాం. అయితే దీనికి సంబంధించి ఆమె మీద దుష్ప్రచారం చేశారని కానీ, లేకపోతే ఆమె అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పిక్స్ ఏవైతే ఉన్నాయో థమ్స్కి యూజ్ చేసుకున్నారని కానీ, ఇలాగా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇటువంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం, అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం, అలాగే పిక్స్ వాడుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రముఖ ఛానల్ మీద ఆమె పరువు నష్ట దావా కూడా వేయడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి దగ్గర దగ్గర ₹1 కోటి వరకు పరువు నష్ట దావా వేయడం అన్నది మనకు తెలుస్తోంది. అయితే ఇది కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు
నెక్స్ట్ మనకి ఇంకొక 4 రోజులు అంటే జూన్ 4th మనకి రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. ఎలాగైనా సరే వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి రాదన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఎవరైతే పేటీఎంకి అంటే డబ్బులకి అమ్ముడుపోయి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారో, జూన్ 4 తర్వాత ఇటువంటివన్నీ కూడా సాగవు. వాళ్ళకి డబ్బుల పరంగా ఎటువంటి సాయం కానీ ఎటువంటివి కూడా అందవు. కాబట్టి ఇటువంటి పరువు నష్ట దాబాలు వేయడం అంటే డబ్బులకి ఆశపడి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మీకు డబ్బులు అంత అవసరమైతే ఇంకేమైనా చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈవెంట్స్ చేసుకోవచ్చు కదా, అంతేగాని ఇలాంటివి చేయొచ్చా, లేకపోతే ఇలాగా నోటీసులు పంపించడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పైతే మరికొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఏది ఏమైనప్పటికీ యాంకర్ శ్యామల గారు ఇవాళ మాట్లాడుతున్న తీరు ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చట్లేదు అన్నది మనం పక్కన పెడితే, ఆవిడ పర్మిషన్ లేకుండా ఆవిడ అసలు ఆ రేవ్ పార్టీ కూడా లేదు, ఆవిడకి అసలు సంబంధమే లేదు అన్నట్టు ఆవిడైతే మాట్లాడుతుంది. అనవసరంగా ఆమె ఫోటోలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు కూడా యూజ్ చేసుకున్నారు. కేవలం వాళ్ళ వ్యూస్ కోసం లేకపోతే ఛానల్ రేటింగ్ కోసం మాత్రమే యూజ్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఆమె వాళ్ళ పరువు నష్ట దాబా అయితే వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ ఛానల్ అయితే ఈ పరువు నష్ట దాబా వేశారో ఆ యొక్క ఛానల్ వెంటనే రియాక్ట్ అవుతారా అవరా అనేది మనం పక్కన పెడితే, ఈ పరువు నష్ట దాబా వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ లేకపోతే ఎంతవరకు రాంగ్ అనేది కూడా ఇవాళ కొంతమందిలో చర్చనీయాంశంగా మారిందనమాట. సో ఇటువంటి రేవ్ పార్టీస్ ఆల్రెడీ సెలబ్రిటీస్కి అందరికీ కూడా ఇటువంటివి చాలా కామన్. ఎప్పటికైనా వెళ్తారు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట. మరి దీని మీద ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఇంకా ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతమంది దీన్ని బయటకు వచ్చి మాట్లాడతారు, యాంకర్ శ్యామల గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.